హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి వెజ్ బర్గర్ చేస్తున్నానండి. దానికోసం ప్యాటీ కోసం మనము ఉడకపెట్టిన ఆలు తీసుకోవాలి. ఆలు వేసిన తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకున్న తర్వాత కొంచెం క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ తర్వాత సన్నగా తురిమిన మనము ఆనియన్స్ వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసిన తర్వాత ఉడకపెట్టిన బీన్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ మనం వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్ కూడా వేసుకోవాలండి. మిక్స్డ్ హెర్బ్స్ వేసుకున్న తర్వాత దానిని మొత్తము కలిపెట్టుకోవాలండి. లాస్ట్లో మనము చాట్ మసాలా కూడా వేస్తున్నాం అనమాట టేస్ట్ కోసము. అదంతా కలిపి మనము మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలండి అంతాని. దానిని ప్యాటీ కింద చేసి పెట్టుకున్నామండి. ప్యాటీ కింద చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం బ్రెడ్ క్రమ్స్ అండి, అవి బ్రెడ్ క్రమ్స్ అండ్ ఇది కొంచెం మైదా వేసి వాటర్ కలుపుతామండి. దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసిందనమాట. ఫస్ట్ ఆ మైదా వాటర్లో ముంచుకుని తర్వాత వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ పెట్టాలండి. పెట్టిన తర్వాత దాన్ని తీసుకుని ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనము దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క వేగిన తర్వాత మరలా ఇంకొక సైడ్ తిప్పి మనము అలా స్లోగా మనము లోపలంతా ఉడికేటట్టు మనము ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, గోల్డిష్ కలర్ వచ్చేసింది అది. దానిని తీసి మనము పక్కన పెట్టుకుందామండి. తర్వాత వచ్చేసి మనము ఒక ట్రేలో బర్గర్ బన్ తీసుకుందామండి. బర్గర్ బన్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని ఒక దానిలో అయితే మైనీస్ వేసుకుంటున్నామండి. అది మనము మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దానికి పట్టేటట్టు స్పూన్తో మనము మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఆ పక్కన వచ్చేసి సిజ్వానా సాస్ ఉంటుంది కదండి, అది కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆనియన్ పెట్టుకోవాలి. ముందుగా మనం చేసి పెట్టుకున్న ప్యాటీ పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి టమాటా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చీజ్ అండి, ఇది చీజ్ స్లైస్ అనమాట. తర్వాత వచ్చేసి క్యాబేజీ, అంతే. తర్వాత మనము క్రీమ్ పెట్టుకున్న బన్నని పెట్టేస్తే అయిపోతుందండి. రెడీ అయిపోయింది మనకి బర్గర్ బన్. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.